Hello guys, welcome back to our channel IG Gaming Channel. ఇవాళ ఇది వచ్చేసి మనం సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. సో దాన్ని అయితే మనం లాస్ట్ దాకా తీసుకోవాలన్నమాట. సో నాకు తెలిసి మనం మ్యాక్సిమం చేస్తాము. మనం సబ్స్క్రైబర్ ఛాలెంజ్ అయితే ఇచ్చాడు అది బుయ్యాని, కానీ మన వల్ల అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే సోలో వర్సెస్ స్క్వాడ్ మనం చాలా తక్కువగా ఆడతాము. సో లెట్స్ ట్రై. క్రోనో అయితే పెట్టుకున్నామా లేదా ఏం పెట్టుకున్నామా అని డౌట్. క్రోనో, లెట్స్ ట్రై క్రోనో. కనీసం గైస్ స్పాయిలర్ వద్దు. పెట్టుకున్నాం గైస్. ఎస్. సో చాలా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫ్రీ ఫైర్ వీడియో అనమాట. సో మీకు ఏంటంటే డ్యాన్స్ వీడియోస్ అవి ఉంటాయి. సో ప్లీజ్ మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ మీరు సపోర్ట్తో నేను మంచి వీడియోస్ ఇంకా చాలా చేయగలను. సో మీకు కొన్ని వీడియోస్ తర్వాత ఒక మంచి గివ్ అవే ఉంటుంది. దాంట్లో మీకు డైమండ్స్ అయితే రీడింగ్ కోసం ఇస్తారు లైవ్లో. మీరైతే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే నేను సోలో తీసుకోవడానికి ఆడతాను. నాకు తెలిసి మ్యాక్సిమం మనం ఇప్పుడు క్యాంపింగ్ అయితే క్యాంపింగ్ చేయాలి. ఎందుకంటే మరి సోలో తీసుకోవాలంటే తెలిసింది. ఓకే, డైనో బండిల్ ప్లేయర్ కూడా వచ్చాడు. ఇది అప్పుడు డైనో బండిల్ దేంట్లో ఇచ్చారు కదా ఫ్రీగా. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక ఎలైట్ పాస్లో గ్రీన్ క్రిమినల్ బండి ఫ్రీగా ఇచ్చారు. అదేంటో మీరైతే ఫటాఫట్ కామెంట్ చేసి చెప్పండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ రిప్లై నేను వాళ్ళకైతే డైమండ్ సెట్ చేస్తాను, గిఫ్ట్ చేస్తాను లైవ్లో. ఫటాఫట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇప్పుడు ఫటాఫట్ కామటోపియాలో దిగుతామో దేంట్లో దిగుతాము. సో ఓకే, ఇక్కడ దిగుదాం మనం. మోటార్ వ్యాన్స్లో దిగుదాం. అటు దిగుదాం, ఎందుకంటే ఇది బాగా ఎనిమిస్ ఉన్నాయి. అటైతే దిగితే మనకు కొంచెం గన్సులు ఫస్ట్ మ్యాక్సిమం లూట్ ఉండదు ఏం. బట్ లెట్స్ ట్రై అది బెస్ట్. ఎనిమిస్ ఎవరైతే మనకి ఇదైతే మంచి ఇదనమాట, అంటే అడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ ఎవరు దిగిపోతేనే అడ్వాంటేజ్. బా దిగు కానీ ఇలాంటి కొత్త కళ్ళన్నీ దొరుకుతాయి. ఒకడైతే బాగా పిల్లగాడు అది వచ్చి పక్క ఆడవాళ్ళు దిగుతాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు గాయస్. ఓకే, నాకు కిల్ అయిపోయాడు. మనమైతే లూట్ తీసుకున్నాం ఫస్ట్. పారాఫిల్ పక్కా పారాఫిల్ గాయస్. పారాఫిల్ డ్యామేజ్ పడింది బాగా. ఏముంది అబ్బా, ఎస్కేఎస్ గాయస్. ఎస్కేఎస్ ఎవరికి నచ్చిద్దో ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు ఎస్కేఎస్ ఎవరికి నచ్చిద్దో ఫటాఫట్ లైక్ చేయండి. ఎస్ యూఎంపీ ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. గైస్ నేను మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇంకా మీకు మంచి కంటెంట్ చేయడానికి కూడా నాకైతే మోటివేషన్ వచ్చింది. వద్దులే, మనకి ఇప్పుడు ఈ టైంలో రిస్క్ చేయొద్దు గైస్. మనం ఇలాంటి టైంలో రిస్క్ చేస్తే బొమ్మ అయిపోతాం. చూడాలి మనం ఇదైతే ఇది ఎవరు తీసుకోలేదు కదా, అది సంతోషం. అమ్మయ్య, స్కైలర్ అయితే వచ్చి ఏంటి గైస్ లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ ఫుల్ అయిపోయిందా. ఓపీ గైస్ మనకి ఇదైతే ఫస్ట్ ఈ స్కిల్ మనకి ఎలాగట్ట వేస్ట్ చేసేద్దాం.
అది పంపించేద్దాం. బాయ్ బాయ్ స్కైలర్. ఇప్పుడైతే మనమైతే డిమిట్రీ తీసుకున్నాం బస్. డిమిట్రీ తీసుకుంటే ఏంటి అసలు మనల్ని ఎవ్వరు కొట్టలేడు. ఇంకా ప్రపంచంలో మనం అన్బీటబుల్ పర్సన్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే మనం కొట్టినా సరే మనకి రషర్కి అయితే బాగుంటుంది గైస్. టీమ్ కోఆర్డినేషన్ కావాలన్నా రషర్కి సూపర్ ఉంటుంది అసలు డిమిట్రీ అయితే. మీకు డిమిట్రీ ఎలా వాడాలో అవన్నీ అంటే వాడడం అంటే అందరికీ తెలుసు. టీమ్ కోఆర్డినేషన్ అప్పుడు ఎలా వాడాలి, ఏమేం క్యారెక్టర్ స్కిల్ పెట్టుకుంటే బాగా వస్తుంది అదన్నీ చెప్తాను. అండ్ హెడ్ షాట్ టిప్స్ అండ్ టిప్స్ కూడా చెప్తాను. మన ఛానల్కి ఫటాఫట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫటాఫట్ లైక్ షేర్. ఇప్పుడు అర్జెంటుగా మనం చాలా తక్కువ మంది చాలామంది చూస్తున్నారు కానీ తక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే మనం టోకెన్స్ కలెక్ట్ చేసుకున్నాం. టోకెన్స్ కలెక్ట్ చేసుకొని కూడా యూజ్ లేదు, ఎందుకంటే మనం ఎవరికి రివైవ్ చేయాలో మనం చనిపోయినా చేసుకోలేం. డిమిట్రీ ఉంటే కొంచెం మనకి ఏదైనా యూజ్ అవుతుందేమో. అదే డిమిట్రీ ఏంటంటే మనం లాంగ్ రేంజ్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరైతే లేరు. 4x స్కోప్ ఉన్నా చూద్దాం గైస్. మనమైతే ముందుగా అక్కడ టోకెన్స్ కనపడ్డాయి కదా మనకి తీసుకున్నాం. చనిపోయాం గైస్. నేను తీసుకున్నాం గైస్. మనల్ని చంపింది ఇక్కడ గైస్. దొంగన కొడుకు ఇంత మంచి లూట్ పెట్టుకొని క్యాంపింగ్ అందరికీ గైస్ ఇంత మంచి లూట్ పెట్టుకొని క్యాంపింగ్ చేస్తున్నాడు. అసలు నా పక్కన నుంచి వెళ్ళాడు, వాడికి ఏమైందో ఏమో తెలీదు. ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం. క్యాంపింగ్ వద్దు, మనం రష్ చేయడం కాబట్టి వెళ్ళిపోద్దాం. రాస్ నాకు ఎందుకు అర్థం వాళ్ళు ఎందుకు దిగిపోతుంది అది. ఓకే 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 ఏం పర్లేదు, ఎలా అయినా మనం గేమ్ బూయా పొట్టడానికి ట్రై చేద్దాం. మోన్స్టర్కి వేద్దాము వద్దాం, ఫటాఫట్ లైక్ చేసి చెప్పాను కదా. వేద్దామా వద్దా, మోన్స్టర్కి వేద్దామా వద్దా. ఇక్కడ ఎవరైనా దొరికితే వేసేద్దాం. ల్యాండ్ మైన్ పెడదామా వద్దా. ఎవడైతే ఎక్కడ కనపడలేదు, ముందు ఏమన్నా కనపడతారేమో అది చూద్దాం. రోజు అక్కడైతే ఉన్నారు, అక్కడ లేడు. నాకు ఎందుకు ఆ లోపల ఉంటారనిపిస్తుంది. మరి పైన అయితే ఉంటారు గైస్, ఎందుకంటే చాలామంది క్యాంపింగ్ కోసం ఆ పైననే దూకుతారు. ఆటోఫ్లాప్ అవ్వంగా మనమేమి. ఓకే సూపర్, ఎవ్వరు లేరు. ఓకే ఇక్కడ ఎవరు ఉన్నారు. అరే ఇక్కడ ఇద్దరే కొడుతున్నారు, మనల్ని కొడుతున్నారు. మనమైతే పక్క పారిపోవాలి. ఇప్పుడు ఇదైతే వేసేసుకున్నాం. కే ఈస్ బ్యాక్, మాస్టర్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ అంట. ఎక్కడ గైస్ అది కనబడతాడు, పుచ్చ పేలిపోద్ది. కల్హరి మ్యాప్లో అయితే మనకు అడ్వాంటేజ్ హుక్ గన్ ఉండేది కదా గైస్. ఓ చెట్ట ఫటాఫట్ చలో బాయ్. మాస్టర్ కేసేద్దామా వద్దు, ఇంకా పైన ఉన్నాడు. ఫుల్ స్ప్రే గైస్, ఫుల్ స్ప్రే అయితే వచ్చింది.
ఇక్కడైతే ఉన్నారు గైస్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అమ్మో కొట్టు. కొట్టుకున్నాడు గైస్. కొట్టుకుంది ఇండియా మ్యాచ్ వాడికి అక్కడ ఉన్నాడు. ఓకే వాడు ఏం వేసుకున్నాడు? డిమిట్రీ వేసుకున్నాడా? ఇక్కడైతే అక్కడ ఉన్నారు. ఇద్దరు వెనకాల నుంచి వస్తున్నారు గైస్. ఇద్దరు వెనకాల నుంచి పుష్ చేస్తున్నారు. అబ్బా అబ్బా ఓపి బాగా కొట్టాడు గైస్. కార్తో వచ్చి గుద్దడం అంటే మాల్ విషయం చెప్పండి. సో మన సబ్స్క్రైబర్ చెప్పినట్టే లాస్ట్ దాకా వచ్చాము. ఓన్లీ 6 మెంబర్స్ బతికారు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో అయితే బూజా కొట్టి చూపిస్తాను. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో సమాప్తం. బాయ్ గైస్.